హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు టెర్రస్ ఫార్మింగ్లో భాగంగా పచ్చిమిర్చి మొక్కను ఎలా పెంచాలో చూపిస్తాను. పచ్చిమిర్చి లేనిదే మన ఇంట్లో రోజువారీ వంటలు పూర్తి కావు. అంతేకాదు పచ్చిమిర్చి వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. విటమిన్ సి, ఐరన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే డైజెషన్ హెల్ప్ చేస్తుంది, మెటబాలిజం స్పీడ్ చేస్తుంది, క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్కి రిస్క్ తగ్గడాన్ని హెల్ప్ చేస్తుంది. సో మనకి పచ్చిమిర్చి మొక్కను పెంచడానికి మెయిన్గా 12x12 లేదా 12x10 డైమెన్షన్స్ కలిగిన ప్లాంట్ గ్రో బ్యాగ్ లేదా టబ్ కావాలి. నా దగ్గర గ్రో బ్యాగ్స్ అయిపోయాయి, సో ఇంట్లో యూజ్ చేయని టబ్ ఉంటే తీసుకున్నాను. సో ముందుగా టబ్కి ఇలా వాటర్ డ్రైన్ అవడానికి హోల్స్ అయితే పెట్టుకోండి, లేకపోతే వాటర్ స్టాగ్నేట్ అయ్యి ప్లాంట్ అనేది పెరగదు. ముందుగా ఇంట్లో ఎండుమిర్చి ఉంటే వాటి సీడ్స్ తీసుకోండి. కావాలంటే పచ్చిమిర్చి సీడ్స్ అయినా తీసుకొని 2 days బాగా డ్రై చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎండుమిర్చిలో సీడ్స్ ఆల్రెడీ మెచ్యూర్ ఉంటాయి, సో ఫాస్ట్గా జర్మినేట్ అవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు సాయిల్, కోకోపీట్ అండ్ వెర్మి కంపోస్ట్ని రెడీగా బ్లెండ్ చేసుకొని పెట్టుకోండి. సో మిక్స్ చేసిన తర్వాత ఈ బ్లెండ్ని గ్రో బ్యాగ్ లేకపోతే టబ్లో ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఈ మూడు కలిపిన మిక్స్ వేయడం వల్ల వాటర్ రిటెన్షన్, న్యూట్రియన్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రూట్స్ గ్రోత్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్లాంట్ గ్రో బ్యాగ్ లేదా టబ్లో ఇలా మిక్స్ ఫిల్ చేశాక సీడ్స్ని 1/2 inch డెప్త్లో సాయిల్లో ప్లాంట్ చేయండి. ఇలా సీడ్స్ పెట్టే ముందు జెంటిల్ వాటరింగ్ చేసి సాయిల్ని మాయిస్ట్గా పెట్టండి. పచ్చిమిర్చి ప్లాంట్కి 6 hours డైరెక్ట్ సన్లైట్ అనేది కంపల్సరీ అండ్ ఎవ్రీడే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కన్సిస్టెంట్ వాటరింగ్ అనేది చేయండి. లైట్గా స్ప్రే చేస్తే చాలు, ఓవర్ వాటరింగ్ మాత్రం చేయకండి. ఆల్మోస్ట్ 7 to 10 daysలో సీడ్స్ అనేవి జర్మినేట్ అవుతాయి. జర్మినేట్ అయ్యాక 2 to 3 leaves వచ్చినప్పుడు ఒక స్ట్రాంగ్గా ఉన్న ప్లాంట్స్ మాత్రమే తీసుకోండి. అంతే. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవడం వల్ల టెర్రస్లో మనం పచ్చిమిర్చి ప్లాంట్ని ఈజీగా పెంచవచ్చు. మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో మెన్షన్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని ఫాలో అయిపోండి.